హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ. మీరందరూ ఆ ఏడుకొండల వాడి దయ వల్ల అంత మంచిగా ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ నిన్న షార్ట్ చూసుంటే మీ అందరికీ అర్థమవుతుంది ఈరోజు నా పూజ అనేది. చూస్తున్నారు కదా, ఏడుకొండల వెంకన్న స్వామి నా ఇంట్లో కొలువై ఉన్నారు ఈరోజు. అది నా బర్త్డే, తొలి ఏకాదశి శనివారం. అస్సలు ఎంతటి సందర్భము, ఇన్ని కలిసి వచ్చిన రోజు. నాకు ఎంతకన్నా హ్యాపీ ఇంకేమీ లేదు జీవితానికి. నేను అస్సలు స్వామికి మీకు చూపిస్తాను ఇంకొక వీడియోలో. అదే ఫోటోకి ఈ 7 ఏళ్ళుగా నేను 7 శనివారం వ్రతం చేస్తున్నాను. 7 సంవత్సరాలుగా చేస్తున్న దానికి స్వామి నాకు ప్రతిఫలం ఏమి ఇచ్చారంటే ఇంక ఇదే. ఆయన వచ్చి నా ఇంట్లో కూర్చున్నారు. ఇంకా అంతకంటే నాకు ఇంకేం కావాలి చెప్పండి. ఇంక నాకైతే ఇంకేం అసలు మాటలే రావట్లేదు. స్వామి కోసం మాట్లాడడానికి నాకు మాటలు కూడా రావట్లేదు. ఆయన రూపం చూస్తుంటుంటే నాకైతే కళ్ళ నీళ్ళు కూడా వస్తున్నాయి. మీకే అర్థమవుతుంది నా వాయిస్లో. నాకు అంత హ్యాపీగా, చాలా ఆనందంగా ఉంది. స్వామి నాకు మీద ఎంత దయ తెలిసారా అనిపించింది నాకు. ఆయన్ని చూస్తుంటుంటే నాకు అదే ఫీలింగ్ కలుగుతుంది ఈరోజు. ఇంతటి అదృష్టాన్ని, ఇంతటి భాగ్యాన్ని నాకు కల్పించేవా తండ్రి అని నేను అనుకుంటున్నాను. నాకేం పెద్దగా ఏమీ రావండి, కానీ నాకు తోచినట్లుగా, నాకు వచ్చినట్లుగా నేను ఇన్నేళ్ళుగా ఆయన పూజ చేస్తున్నాను. కానీ ఇంత అదృష్టాన్ని ఆయన నాకు కల్పిస్తారు. ఆయనకి ఇంత నిలువెత్తి విగ్రహం రూపంలో కూడా పూజ చేసే భాగ్యాన్ని నాకు కల్పిస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు. అది మాత్రం నా పూర్వజన్మ సుకృతమో, నా తల్లిదండ్రుల యొక్క తెలీదండి. నా తల్లిదండ్రులకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. వాళ్ళ వల్లే కదా నేను ఈ భూమి మీదకి వచ్చాను. ఇంకా ఫైనల్గా మా వారు కూడా, ఆయన సపోర్ట్ లేకపోతే కూడా ఇది ఏది జరగదు. ఆయన కూడా పూజ విషయంలో ఏదన్నా కూడా అసలు ఏది కాదనరు. ఆయన ముందుండి అంతా నడిపిస్తారు, వెనకాతలు అన్నీ చేస్తారు. నాకేం కావాలన్నా, ఏం తెచ్చుకున్న ఎప్పుడు ఏమి అనరు ఆయన. అసలు నిజంగా చెప్పాలంటే ఆయన చాలా హెల్ప్ చేస్తారు. ఇంకా నా తల్లిదండ్రులు నేర్పించినదంతా, ఆ పూజా విధానం అంతా మా అమ్మ ఎప్పుడు బాగా చేసుకుంటుంది. తను చూసి నేను చాలా నేర్చుకున్నాను. తర్వాత ఈయన పెళ్ళైన తర్వాత ఈయన కూడా పూజలు అంటే చాలా ఇష్టం ఆయనకి. అలా నాకు ఒక హాబీగా అలా నాకు అలవాటు అయిపోయింది. ఇంకా అదే నా జీవితంలో ముందు కూడా ఇంక ఇదే నేనైతే నిశ్చయించుకున్నాను. స్వామికి ఎప్పుడు నేను ఆయన పాదాల దగ్గరే ఉండి ఆయన సేవ చేసుకుంటూ హ్యాపీగా ఉండాలని, నా పిల్లలు చూసుకుంటూ హాయిగా ఉండాలని ఇదే నా కోరిక. ఇంకా స్వామిని నేను ఏం అడగట్లేదు, అందరం బాగుండాలి అదే కోరుకుంటున్నాను. అలాగే నా వీడియోస్ ఏమైనా నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా ముందు పెడుతూ ఉంటాను. నమస్తే అండి, బాయ్ అందరికీ. ఇంకొకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.